మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఒకనాడు రాజకీయంగా చక్రం తిప్పిన నేత. ఉమ్మడి విశాఖ జిల్లాలోనే ఆయన మాట జవదాటనటువంటి స్థితి కూడా ఒకానొక సమయంలో సాగింది. తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర స్థాయిలోనే ఒక ముఖ్య నేతగా ఆయన ఎదిగారు. అలాంటి మాస్టారి పరిస్థితి నానాటికి తీసుకట్టు అన్న చందంగా మారుతోంది. తెలుగుదేశం పార్టీలో ఆయనకి ఏమాత్రం గౌరవం దక్కడం లేదు అనే అభిప్రాయం వినిపిస్తోంది. అనకాపల్లి నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా, రాష్ట్ర స్థాయిలో మంత్రిగా, శాసనమండలిలో విపక్ష నేతగా వివిధ హోదాలు అనుభవించిన దాడి వీరభద్రరావుకి ఇప్పుడు కష్టకాలం కొనసాగుతోంది. గడిచిన కొన్నేళ్లుగా ఆయన తనయుడు దాడి రత్నాకర్ కోసం చాలా ప్రయత్నం చేశారు. రత్నాకర్కి 2019లో వైఎస్ఆర్సీపీ అవకాశం ఇచ్చిన వైజాగ్ వెస్ట్ నియోజకవర్గంలో ఆయన విజయం సాధించలేకపోయారు. దాంతో ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం వైపు వచ్చారు. 2024లో టీడీపీ టికెట్ దక్కే అవకాశం లేకుండా పోయింది. ఆ తర్వాత కూడా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, అధికార పార్టీలో నాయకుడిగా దాడి కొనసాగుతున్నప్పటికీ ఆయనకు మాత్రం ఏ విధమైన గౌరవం దక్కడం లేదు అనే మాట బలంగా వినిపిస్తోంది. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒకనాటి దాడి ప్రత్యర్థి కొణతాల రామకృష్ణ జనసేన పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొణతాల రామకృష్ణకి అనకాపల్లి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న పీలా గోవింద్కి చాలా సన్నిహిత బంధుత్వం ఉంది. దాంతో వాళ్ళిద్దరూ ఒకటయ్యి అక్కడ తెలుగుదేశం పార్టీలో రెండో వర్గంగా ఉన్న దాడి వర్గానికి ఏ చిన్నపాటి పని కూడా పూర్తవకుండా అడ్డుకుంటున్నారు అనే అభిప్రాయం బలంగా వినిపిస్తుంది. ఈ తరుణంలోనే ఇటీవల అనకాపల్లి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తన గోడు వెళ్ళబోసుకునే ప్రయత్నం దాడి వీరభద్రరావు చేశారు. అయితే అక్కడ తిరిగి మళ్ళీ దాడి వీరభద్రరావునే సీఎం నిందించారు అనే ప్రచారం సాగుతోంది. ఈ ధోరణి మానుకోవాలి అన్నట్టుగా దాడికి నేరుగా సీఎం హెచ్చరించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఒకనాటి చంద్రబాబు సన్నిహితుడికి మధ్యలో వైఎస్ఆర్సీపీ వైపు వెళ్ళినా తిరిగి మళ్ళీ సొంత గుట్టు వైపు వచ్చిన తర్వాత పార్టీలో ఏమాత్రం విలువ లేదా అనే అభిప్రాయం వినిపిస్తోంది. దాడి వీరభద్రరావు ఒకనాడు చక్రం తిప్పినటువంటి కాలంతో పోలిస్తే ఇప్పుడు నేరుగా చంద్రబాబే చీవాట్లు పెట్టాల్సినటువంటి పరిస్థితి రావడం అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. అదే సమయంలో పీలా గోవింద్ ద్వారాన్ని కూడా చంద్రబాబు తప్పుపట్టి తీరు మార్చుకోవాలని, లేకుంటే తానే ఇన్ఛార్జిని మార్చేసే పరిస్థితి వస్తుందని హెచ్చరించడం కూడా కొంత దాడికి ఉపశమనంగా భావించాలి. అయినప్పుడు కూడా దాడి వీరభద్రరావు ఈ పరిణామాలతో తీవ్రంగా కలత చెందుతున్నట్టు కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీలో తన వంటి సీనియర్కి ఏమాత్రం గుర్తింపు లేకుండా జనసేన, తెలుగుదేశం కొణతాల వర్గం అంతా ఒకటైపోయి బంధుత్వం కారణంగా వాళ్ళంతా కథ నడుపుతుంటే ఎన్నాళ్ళని కుక్కిన పేనులా పడుండాలి అంటూ దాడి వీరభద్రరావు తీవ్రంగా శోధిస్తున్నారు. దాంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కొనసాగాల, కాకుంటే మళ్ళీ ప్రత్యామ్నాయం చూసుకోవాలా అని ఆయన అనేక రకాలుగా ఆందోళన చెందుతున్నట్టు కనిపిస్తుంది. నిజానికి ఆయనకు కూడా ఇప్పుడున్నటువంటి మార్గం వైఎస్ఆర్సీపీ మాత్రమే. వైఎస్ఆర్సీపీకి అనకాపల్లిలో నాయకత్వ సమస్య ఉంది. మొన్నటి ఎన్నికల్లో బరిలో దిగినటువంటి నాయకుడు మళ్ళీ ఎన్ఆర్ఐ కాబట్టి తన పనిలో తాను నిండా మునిగిపోయారు. పార్టీ కార్యకలాపాలు అంతంత మాత్రంగా సాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో అనకాపల్లి వైఎస్ఆర్సీపీకి తగిన నాయకత్వం అవసరం ఇచ్చా మళ్ళీ దాడి వీరభద్రరావు వైఎస్ఆర్సీపీ వైపు చూస్తారా అనే మాట కూడా చాలామంది నోట నుంచి వస్తుంది. కానీ తెలుగుదేశం పార్టీలో ఈ రీతిన నేరుగా అధినేతే వార్నింగ్ ఇచ్చే పరిస్థితి రావడంతో కుతకుతలాడుతున్న దాడి వీరభద్రరావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే ఆసక్తికర చర్చ అయితే సాగుతోంది. ఎక్కువ కాలం పాటు దాడి ఇలాంటి ఉక్కపోతని భరించలేరు అనే అభిప్రాయం అయితే బలంగా వినిపిస్తుంది. స్వతహాగా మాస్టర్ కావడం, కాసింత వాగ్దాటి కలిగి ఉండడం, స్వతంత్రతను కోరుకునేటువంటి నాయకుడు కావడంతో ఇలాంటి తీరులో తనను అణిచివేసి తన వర్గానికి ఏమాత్రం ప్రయోజనం లేకుండా అడ్డుకట్ట వేసి అన్నింటా ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే దాడి వీరభద్రరావు ఎక్కువ కాలం సహించలేరు అనే మాట వినిపిస్తోంది. మరి దాడి ఏం చేస్తారు, ఎటు తీసుకుంటారు, ఎలాంటి టర్న్తో ఆయన ముందుకు సాగుతారు, ఇవన్నీ కీలకమైనటువంటి వ్యవహారం. అనకాపల్లి రాజకీయాల్లో ఒక ప్రభావిత అంశంగా కూడా భావించాల్సి ఉంటుంది. దాడి లాంటి వాళ్ళు వస్తే వైఎస్ఆర్సీపీ కూడా ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే గౌర కులస్తుల్లో వైఎస్ఆర్సీపీకి బలమైన నాయకత్వం సమస్య ఉంది. గతంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన సత్యవతి మినహా గౌర కులంలో వైఎస్ఆర్సీపీకి పట్టు కనిపించట్లేదు. అడారి ఆనంద్ ఇప్పటికే పార్టీ ఫిరాయించి బీజేపీ తీర్థం పుచ్చుకోవడం, అదే సమయంలో ఇతర గౌర కులస్తులందరూ ప్రభావితం చేయగలిగే స్థాయిలో లేకపోవడం, దాంతో దాడి వీరభద్రరావు వైపు వైఎస్ఆర్సీపీ చూసే అవకాశం కూడా ఉంటుంది. మరి దానికి మాస్టర్జీ అని పిలుచుకునే దాడి ఎంత మేరకు సిద్ధమవుతారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఇవన్నీ కూడా కీలకమైన విషయాలుగా చెప్పాల్సి ఉంటుంది.